1 lakh ఇన్ హ్యాండ్ శాలరీ వస్తున్నా కూడా అరే నేను ఇంకొంచెం పెరగాలి. ఎందుకు అంటే ఎక్కడన్నా చేసే పని అదే, ఈ కంపెనీలోనే చేసే పని అదే. మరి ఇక్కడ నాకు 1 lakh వస్తున్నప్పుడు, ఇక్కడ 1,50,000 వస్తున్నప్పుడు నేను ఎందుకు 1,50,000 చేయకూడదు? ఆ 50,000 ఎక్స్ట్రా నాకు వస్తుంది, ఎందుకంటే నాకు ఉన్నది ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు. అసలు ఏం జరిగిందో మనం తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో ఆల్ ద వే బ్యాక్ టు 2016. తిన కెరియర్లోని తీసుకున్న డెసిషన్స్లోంచి, జరిగిన తప్పుల్లోంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటి ఉంది. అదేంటి అని చూడడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడైనా కూడా మనకి బీటెక్ వరకు అంటే లైక్ మన ఎడ్యుకేషన్ వరకు లైఫ్ ఒకలాగుంటే బీటెక్ తర్వాత జాబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం హై పేయింగ్ జాబ్లో ఉన్నా, లో పేయింగ్ జాబ్లో ఉన్నా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్, ఇన్ కెరియర్, డైరెక్షన్. మనం ఏం చేయాలనుకుంటున్నాం? నేను గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, లేదా నేను ఒక ఎంటెక్ చేయాలనుకుంటున్నాను, లేదా నేను ఎంబీఏకి వెళ్ళాలనుకుంటున్నాను, లేదా నేను ఈసీఈ ట్రిపుల్ సాఫ్ట్వేర్ సైడ్ కొన్ని కోర్సెస్ నేర్చుకుని సాఫ్ట్వేర్ చేయాలనుకుంటున్నాను. ఈ డైరెక్షన్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ అనేది లేకపోతే వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి మనం ఫ్లోలో అలా వెళ్ళిపోతే పని అయితే జరగదు. సో 2016లోని తిను పాస్ అవుట్ అవడం అయితే జరిగింది. బీటెక్ ట్రిపుల్ నుంచి పాస్ అవుట్ అయితే అవడం జరిగింది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఒక చిన్న ఇష్యూ జరిగింది. అదేంటి అంటే మనకు ఆబ్వియస్లీ మనకు తెలిసిందే బీటెక్లో మనకి ఏంటంటే డిఫరెంట్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మన కంపెనీకి రావడం, కొంతమందిని పికప్ చేసుకోవడం, ఐదర్ మనం సెలెక్ట్ అవుతాం లేదా మనం సెలెక్ట్ అవ్వం. సెలెక్ట్ అయితే వెరీ గుడ్ జాయిన్ అయిపోతాం, సెలెక్ట్ అవ్వకపోతే వాట్ నెక్స్ట్ అనేది మనం చూసుకోవాలి. అన్ఫార్చునేట్లీ కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళు రిటర్న్ క్లియర్ చేసేస్తారు, ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు, అన్ఫార్చునేట్లీ హెచ్ఆర్లో పోతుంది. హెచ్ఆర్ ఇస్ అ జనరల్ డిస్కషన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హెచ్ఆర్లోని ఓకే ఇంకా అయిపోతుంది అనుకున్న మైండ్ సెట్లో ఉంటాము. బట్ ఇక్కడ హెచ్ఆర్లోనే రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఆ హెచ్ఆర్లో రిజెక్ట్ అవ్వడం జరిగిన తర్వాత బీటెక్ 4th ఇయర్ ఆ టైం ప్లేస్మెంట్స్లోని ఒక రకమైన ఫీలింగ్, అరే నేను హెచ్ఆర్లో పోయానా, ఈ సాఫ్ట్వేర్లో ఎలాగే ఉంటుందేమో, నేను ఇంకా ట్రై చేయను, నేను నా కోర్ సైడ్ ఎత్తుక్కుంటాను, ట్రిపుల్ కాబట్టి నేను నా కోర్ సైడ్ ఎత్తుక్కుంటాను అనడం జరిగింది. మిగతా ప్లేస్మెంట్స్ కూడా అటెండ్ అవ్వలేదు, విచ్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్. ఒక కంపెనీలో మన హెచ్ఆర్ ఫెయిల్ అయిపోయామని చెప్పి పక్క కంపెనీలో ఫెయిల్ అయిపోతామని ఒక ఫీలింగ్ మనం క్రియేట్ చేసుకొని ట్రై చేయడం మానేయడం అనేది ఇట్స్ నాట్ అ కరెక్ట్ థింగ్. సో బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ట్రిపుల్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేశానంటే సరే నేను జాబ్ ఎత్తుక్కోవాలి కదా ట్రిపుల్, నేను ఏం చేస్తానంటే చెన్నై వెళ్ళి నేను ఏదైనా ట్రిపుల్ సైడ్ ఏదైనా కోర్స్ నేర్చుకుంటాను, దాని తర్వాత అక్కడ ఏదో జాబ్ ఎత్తుక్కుంటాను. ఆ కోర్స్ నేర్చుకోవడం, జాబ్ ఎత్తుక్కోవడం ఇదంతా ఒక 6 to 8 months ప్రాసెస్ జరిగింది. జాబ్ వచ్చింది. ఒక 15,000 to 20,000 మనకి కోర్స్ సైడ్ ఎప్పుడు కూడా కొంచెం లోగానే స్టార్ట్ అయ్యి లైక్ 15-20 ఎందులోనా ఇన్ కేస్ సాఫ్ట్వేర్లో కూడా మనకి 20-25 స్టార్ట్ అవుతుంది. సో 15 to 20 వచ్చింది. ఒక 6 months to 1 year చేశారు. సో ఓవరాల్గా ఒక 2 years గడిచిపోయింది అనమాట. 2 years గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా 15,000 to 20,000లోనే ఉన్నావా, ఇంకా పైకి వెళ్ళట్లేదు అని చెప్పి సరే అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు కదా, నేనేం చేస్తానంటే ఒక 6 months గ్యాప్ తీసుకొని నా దగ్గర ఉన్న కొంచెం సేవింగ్స్తోని నేను కోర్స్ నేర్చుకుంటాను సాఫ్ట్వేర్. ఇది సెకండ్ మిస్టేక్. ఎప్పుడు కూడా ఉన్న జాబ్ను వదిలేసి నేను ఇంకేదో వెళ్ళొచ్చు, ఎప్పుడు అంటే 100% నేను ఇంకా ఫుల్ ఎఫర్ట్ పెడతాను, ఇంక ఏదైనా నేను చూసుకుంటాను అనుకున్నప్పుడు వెళ్ళొచ్చు. సో తినేం చేశారు, జాబ్ వదిలేసి ఆ సాఫ్ట్వేర్ కోర్స్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. 2 years గ్యాప్ వచ్చేసింది. అంటే లైక్ నాన్ సిఎస్ కదా, ఇప్పుడు ఏదైనా కంపెనీకి మనం వెళ్ళిన ట్రిపుల్ చేశానంటే ఆబ్వియస్లీ మళ్ళీ ఎందుకు సాఫ్ట్వేర్ వస్తున్నాము, ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా 2 years గ్యాప్ తర్వాత జాయిన్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్లీ కోర్సెస్ చేయడం, డిఫరెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం, తర్వాత ప్లేస్మెంట్ సెట్ అవ్వకపోవడం, ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడంలో అక్కడ ఇక్కడ వెళ్ళడం, చెన్నై అని హైదరాబాద్ అని తిరగడం, ఇక్కడ అంతా చాలా టైం గడిచిపోవడం అయితే జరిగింది. ఇలా ఒక 1 year గడిచిపోయింది, ఇంకా జాబ్ రాలేదు. సో ఆల్మోస్ట్ 3.5 years అయిపోయింది. ఏజ్ అరౌండ్ 25 వచ్చింది. ఇప్పుడు ఇంకేంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదు. అందరూ చెప్తున్నారు కదా, ఎక్కడికి వెళ్ళకుండా మనం ఈ సాఫ్ట్వేర్ను అక్కడిక్కడికి పంపించకుండా మనం ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ జాబ్ ట్రై చేయమని చెప్పొచ్చు కదా అని చెప్పి సరే అమ్మ ఇంటికి వచ్చేసి మనం ఏం చేద్దామంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాం, మనకి IBPS ఉన్నది, అదర్ ఫుడ్ కార్పొరేషన్స్ ఉన్నాయి, SSC CGL ఉన్నది, ఇలా బోల్డ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి ఏంటంటే మనకి టెక్నికల్ ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషే కావాలి. సో ఇంట్లో కూర్చొని నువ్వు ట్రై చేయి, నీకు వచ్చేస్తుంది, కావాలంటే మన ఇంటి దగ్గర కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నువ్వు దానికి వెళ్ళిపోయి ట్రై చేయి, నీకు వస్తుంది అని చెప్పారు. తను కూడా ఓకే సరే, అలాగే ఇక్కడ పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు, నాకేమో సాఫ్ట్వేర్లో జాబ్ రావట్లేదు, కోర్ సైడ్ వెళ్దామంటే 15,000 to 20,000 వస్తుంది, పోన్లే గవర్నమెంట్ జాబ్ ఒక 1.5 year ట్రై చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసారు. 25 years వచ్చేసాయి, మనం ఇంటికి వచ్చేసాం.
లైక్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎప్పుడన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అంటే మనం అనుకుంటాం జస్ట్ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జస్ట్ జీకే ఎంతో కొంత బట్టి పట్టేస్తాను అయిపోతుంది అని. బట్ బయట ఉన్న కాంపిటీషన్కి ఇప్పుడు అక్కడ చూపిస్తారు 10,000 వేకెన్సీస్ ఉన్నాయని. అందులో మనం ఎన్ని వేకెన్సీస్కి ఎలిజిబుల్లో మనం చూసుకోవాలి. అందులో మళ్ళీ క్యాస్ట్ ఉంటుంది, అందులో మళ్ళీ జనరల్ ఉంటుంది, అందులో మళ్ళీ స్టేట్ వైజ్ డివిజన్ ఉంటుంది, అందులో మళ్ళీ పోస్ట్ వైజ్ డివిజన్ ఉంటుంది. ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆ 10,000 అనే ఫిగర్ చూపించడానికి బాగున్న లాస్ట్కి అదే 2,000కో 1,000కో మనం ఏట్లకైతే ఎలిజిబుల్ అది 1,000 ఎక్కడ ఉంటుంది. సో ఇఫ్ వీఆర్ 100% అంటే మనకి లోపల నుంచి నేను 100% సాధించాలి, ఈ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని ఉంటేనే మనం అందులో దిగాలి. లేదు అంటే ఎవరో చెప్పారు అని చెప్పి గవర్నమెంట్ జాబ్లో దిగడం ఇట్స్ నాట్ హైలీ సజెస్టబుల్ థింగ్ టు డూ. సో ఇక్కడ కూడా అదే జరిగింది. తను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయడం ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్తో వచ్చింది కాదు, సరే ఏది సెట్ అవ్వట్లేదులే నేను ఇది సెట్ చేసుకుందాము అని దిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ యాజ్ ఎక్స్పెక్టెడ్ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ 5 years గ్యాప్ వచ్చేసింది బీటెక్ తర్వాత. ఎప్పుడైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వీటికి ఫేక్ ఎక్స్పీరియన్స్ అవి ఇవి ఉండవు. ఇప్పుడు 5 years గ్యాప్ వచ్చేసింది, ఏజ్ వచ్చి 26 వచ్చేస్తుంది, ఏ జాబ్లోని సెట్ అవ్వలేదు. సో చిన్న చిన్న జాబ్లు మన ఊర్లోనే కాంట్రాక్ట్ జాబ్ అవి ఇవి చూసుకొని చేసుకోవడం, ఇలా టైం గడుచుకుంటూ వెళ్ళిపోయింది. సరే నెలకి ఏదో 15-20 వేలు వస్తుంది కదా, నాకు ప్రస్తుతానికి రోజు గడిచిపోతుంది కదా అనుకుంటూ వెళ్ళిపోయింది. బట్ ఏజ్ పెరిగిపోయే కొద్దీ సెటిల్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది ఏమొచ్చి అంతకీ జరగట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామా అని చూస్తే ఎవరితోనన్నా వెళ్ళి మాట్లాడితే అరే ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్ ఏమన్నా ఉందా, ఎందుకంటే ఏ ఫీల్డ్లోని లేనిది ఏముంది, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళిపోదాం, 1-2 years సర్వైవ్ అయిపోతాం, నాలెడ్జ్ వచ్చేస్తుంది, తర్వాత మంచి కంపెనీలోకి జాయిన్ అయిపోదాం ఈ 2 years ఎక్స్పీరియన్స్తోని, లేకపోతే ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా అలా కంటిన్యూ చేసేద్దాం అన్న మైండ్ సెట్లో ఉండడంతో తను ఏం చేశారంటే ఒక ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ ఏమన్నదంటే, మీకు ఓకే అమ్మా మీకు 6 to 7 years గ్యాప్ ఉన్నది కదా, మేము ఏం చేస్తామంటే మీకు ఆ 6 to 7 years ఇచ్చేస్తాం ఫేక్ ఎక్స్పీరియన్స్, కానీ మీరు మాకు ఒక 3 to 5 lakhs ఎంతో పే చేయాలి అన్నారు. సార్ ఎవరు సార్ మనకి ఇప్పుడు 6 years గ్యాప్ వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సాఫ్ట్వేర్లోకి వెళ్తాను అంటే 90% ఆఫ్ ద కేసెస్లో జరిగే పని కాదు. ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే తనకు అడగడానికి కూడా మనసు రాలేదనమాట. ఇంత పెద్ద గ్యాప్ వచ్చిన తర్వాత 5 lakhs ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్ కదా. తర్వాత మళ్ళీ ఏం ఇష్యూస్ వస్తాయో తెలియదు ఫేక్ ఎక్స్పీరియన్స్తో. సో ఇప్పుడు అటు వెళ్ళడానికి అవ్వట్లేదు, ఇటు రావట్లేదు, ఏదో చిన్న చిన్న జాబ్స్ అన్నీ చేసుకుంటూ అలా టైం అయితే గడుపుతున్నారు. ఇప్పుడు 27-28 వచ్చేసింది, బట్ ఆ సెటిల్మెంట్ అనేది లేదు. ఇక్కడ మనం ఇదంతా చూసుకున్నట్టయితే అసలు మెయిన్ మిస్టేక్ ఎందుకండి ఇదంతా జరిగింది అంటే డైరెక్షన్ లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది. ఐదర్ నేను ఇది చేస్తాను లేదా ఇది చెయ్యను, లేదా ఇందులోకే నాకు నచ్చినా నచ్చకపోయినా నేను ఇందులోనే సర్వైవ్ అవుతాను అన్న డైరెక్షన్ ఉండున్నట్టయితే 1 year తర్వాత కాకపోతే 1.5 year తర్వాత, 1.5 year తర్వాత కాకపోతే 2 years దగ్గరైనా ఎక్కడో దగ్గర సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ డైరెక్షన్ లేకపోవడం వల్ల ఒక అడుగు కోర్ సైడ్, ఇంకొక అడుగు ఏమొచ్చి టెక్నికల్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్, ఇంకొక అడుగు ఏమొచ్చి గవర్నమెంట్ జాబ్. మనకున్న ఈ షార్ట్ స్పాన్ మెయిన్ ఈ 21 to 26 లోపలే మనం సెట్ అవ్వాలి, ఏదో ఒక డైరెక్షన్ తీసుకొని సెట్ అవ్వాలి. ఈ డైరెక్షన్ లేకుండా అటు ఇటు వెళ్ళిపోయి అరే నేను అక్కడెక్కడో రిజెక్ట్ అయిపోయాను, ఈ పలానా రీజన్ వల్ల ఈ పలానా రౌండ్లో రిజెక్ట్ అయిపోయాను అని చెప్పి నేను ఇంకా అసలు ఆ ఫీల్డ్లోనే ట్రై చేయను కూడా మిస్టేకే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైరెక్షన్. ఎప్పుడు కూడా మనం స్టాగ్నెంట్ అయిపోతాం. ఎప్పుడైతే మనం ఇంట్లో కూర్చొని మనం ఆ కంఫర్ట్కి అలవాటు పడిపోతామో మనం కంప్లీట్గా అలా స్టాగ్నెంట్ అయిపోతాం. అండ్ వీ షుడ్ బి సెల్ఫ్ మోటివేటెడ్. అందరూ తెచ్చుకుంటున్నారు. ఒక్క విషయం, నాకు ఏదో ఒకటి వస్తుంది కదా, నాకు ఒక 15-20 వేలు వస్తున్నాయి కదా, నాకు నెల గడుస్తుంది కదా, ఇలాగ ఆలోచిస్తే 1 lakh శాలరీ వస్తున్న వాళ్ళు కూడా 1 lakh ఇన్ హ్యాండ్ శాలరీ వస్తున్న వాళ్ళు కూడా అరే నేను ఇంకొంచెం పెరగాలి. ఎందుకు అంటే ఎక్కడన్నా చేసే పని అదే, ఈ కంపెనీలోనే చేసే పని అదే. మరి ఇక్కడ నాకు 1 lakh వస్తున్నప్పుడు, ఇక్కడ 1,50,000 వస్తున్నప్పుడు నేను ఎందుకు 1,50,000కే చేయకూడదు? ఆ 50,000 ఎక్స్ట్రా నాకు వస్తుంది, ఎందుకంటే నాకు ఉన్నది ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, ఎప్పుడేం జరుగుతుందో నాకు తెలియదు. సో ఎప్పుడూ కూడా బెటర్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఆ బెటర్ ఆపర్చునిటీలోకి వెళ్ళడానికి ట్రై చేయాలి తప్ప సరే నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఈ కంఫర్ట్లో ఉంటాను అనుకుంటే ఇప్పుడు దీని కేసులో ఏమైంది, అటు టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది, కెరియర్ కూడా వేస్ట్ అయినట్టే కదా. ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చేసిన తర్వాత ద మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఇంకా నాకేం వర్కౌట్ అవ్వదేమో, నేను ఇలా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటాను. అందరూ ఎక్కువేం చదివట్లేదు, అందరూ జస్ట్ బీటెకే చదువుతున్నారు. బట్ ఏదో ఒక జాబ్లో స్టార్ట్ అయ్యి ఎంతో కొంత పైకి వెళ్ళగలుగుతున్నారు. ఎందుకంటే ఒక సర్టన్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఆ డైరెక్షన్లో ఏదో ఒక విధంగా ఎక్కడో దగ్గర దేవుడి దయతో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నారు.
దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ కదా, అందరూ బీటెక్కే చదువుతున్నారు, ఈసీఈ ట్రిపుల్ ఏ చదువుతున్నారు. బట్ ఈ కేసులో జరిగింది ఏంటంటే ఓకే బీటెక్కే కరెక్ట్ డిగ్రీనే, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే డైరెక్షన్ లేకపోవడం. సో ఎప్పుడైనా కూడా డైరెక్షన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. రావట్లేదు కదా అని ఫీల్డ్ కానీ మార్చుకున్నట్టయితే మార్చుకోవచ్చు, తప్పులేదు. బట్ 100% ఎఫర్ట్ నేను పెడతాను, ఎస్పెషల్లీ నేను గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తాను అనుకుంటే 150% ఎఫర్ట్ నేను పెడతాను, ఏమైపోయినా కూడా నేను దాని మీద కూర్చుంటాను అనుకున్నట్టయితేనే అటు వెళ్ళడానికి మనం ట్రై చేయాలి.